16 సంవత్సరాల వయసులో కత్తిపట్టి యుద్ధం చేసిన వీరుడు, యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తు వేయటంలో ధీరుడు, తమ రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల క్షేమం కోరే మహానుభావుడు, సతీ సహగమనాన్ని కూకటి వేలతో పెకిలించి ఆడవాళ్ళ చేత అన్నయ్య అనిపించుకున్నాడు. మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఆ వీరుడు ధైర్య పరాక్రమాలకు నిలువెత్తు నిదర్శనం. అతనే శివాజీ రాజీ భోంస్లే. అతని ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ క్రీస్తు శకం 1630 ఫిబ్రవరి 19 వైశాఖ మాసం శుక్లపక్షం తదియా నాడు పూణే జిల్లాలోని తూనే పట్టణంలో శివనేని కోటలో జన్మించాడు. తల్లి పేరు జిజియాబాయి, తండ్రి పేరు షాహాజీ. తమ తల్లి అయిన జిజియాబాయి శంభాజీ తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ మరణిస్తుండగా శివై అంటే పార్వతీదేవి పేరు శివాజీకి పెట్టుకుంది. శివాజీ వ్యక్తిత్వం ప్రముఖంగా 4 గురువుల సాంగత్యంలో జరిగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేధావి అయ్యాడు శివాజీ. శివాజీ ప్రాథమిక గురువు తల్లి జిజియాబాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దాయి. రెండవ గురువు దాదాజీ కొండదేవ్. ఈయన దగ్గర రాజకీయ వ్యూహతంత్రం నేర్చుకున్నాడు. మూడవ గురువు తుకారాం. ఈయన దగ్గర సామాజిక సామరస్యం నేర్చుకున్నాడు. ఇక 4వ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మిక హైందవ పరిరక్షణని, జీవిత పరమార్థాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్టమైనదిగా తీర్చిదిద్దబడింది. ఒకసారి శివాజీ తండ్రి అయిన షాజీ 12 సంవత్సరాల శివాజీని కూడా తను పనిచేస్తున్న మీర్జాపూర్ సుల్తాన్ దర్బార్కి తీసుకువెళ్ళాడు. సుల్తాన్కి సలాం చేసిన తండ్రి కొడుకును కూడా సలాం చేయమన్నాడు. అయితే పరాయి రాజు ముందు వంగి సలాం చేయనన్నాడు శివాజీ. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండే ఆయనలో దేశభక్తి, జాతీయ అభిమానం కలిగిన వాడిగా శివాజీని తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియాబాయి. 1645వ సంవత్సరంలో శివాజీకి 16 సంవత్సరాలు. ఆ వయసులోనే కత్తిపట్టి 1000 మంది సైనికులతో పోరాడి మీర్జాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న తోర్నకోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాడు. 1647 సంవత్సరంలో కుంతన్ రాజ్గఢ్ కోట మరియు తునే దక్షిణ ప్రాంతంపై పట్టు సాధించాడు. 1657లో పశ్చిమ కోస్తా తీరాలను గెలిచాడు. ఓటమి తప్పదు అన్న ఆలోచన వస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి. అనువైన సమయం వచ్చినప్పుడు దాడి చేయాలి, దక్కించుకోవాలి. దీనిని ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయం చేసింది శివాజీ. దీనినే గెరిల్లా యుద్ధం అంటారు. 1659 మీర్జాపూర్ మహారాజు కోపానికి హద్దులు లేకుండా పోయాయి. దానికి కారణం శివాజీ. అప్పుడు ఆ రాజు యుద్ధం ప్రకటించాడు. 1000 సైన్యంతో వచ్చిన ఆ రాజుపై యుద్ధం చేయలేను అని శివాజీ ముందుగానే గ్రహించాడు. పోరాటాన్ని ముమ్మరం చేశాడు. తర్వాత ఆ రాజు చర్చలకు పిలిచాడు. శివాజీ కూడా చర్చల కోసమే ఒంటరిగా వెళ్ళాడు. ప్రమాదం తప్పదని గ్రహించాడు శివాజీ. నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ దాడి చేసినప్పుడు పులి గోర్లను ఉపయోగించి ఉగ్ర నరసింహస్వామిలా అఫ్జల్ ఖాన్ని చంపేశాడు శివాజీ. శివాజీ మహిళల క్షేమాన్ని కాంక్షించేవాడు. ఇందుకు ఒక చక్కని ఉదాహరణ చెప్పొచ్చు. శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిం యువతిని బలవంతంగా తీసుకువచ్చి శివాజీ ముందు హాజరుపరిచారు. వారి చర్యను అభినందించి శివాజీ బహుమానమిస్తాడని వారు ఊహించారు. అయితే సైనికులను హెచ్చరించి శివాజీ ఆమె కాళ్ళపై పడి, తల్లి, నా సైనికులు చేసిన పనికి నన్ను క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉంటే నేను ఇంకెంత అందంగా ఉండేవాడినో అని ఆ ముస్లిం యువతిని సకల రాజలాంఛనాలతో ఆమెను ఇంటికి క్షేమంగా పంపించాడు మన శివాజీ. ముస్లింలు, అన్య మతస్థులు ప్రముఖంగా మహిళలకి ఎనలేని గౌరవాన్నిచ్చాడు. ఈ రోజుల్లో మైనారిటీ వాదమని, మహిళా అధికారాలని, సెక్యులరిజం అని అంటున్న ఎన్నింటినో శివాజీ వాస్తవంగా సాధించి చూపాడు. 1677లో భాగ్యనగరం వచ్చిన శివాజీ అక్కడి నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రహ్మరాంబాదేవిని దర్శించాడు. తల్లికి తన శిరస్సును బలిగా ఇద్దామని ప్రయత్నిస్తున్న శివాజీకి బ్రహ్మరాంబాదేవి ప్రత్యక్షమై, నీ శిరస్సు నాకెందుకు? నీ అవసరం దేశానికి చాలా ఉంది. నీ మేధస్సుని, క్షాత్రాన్ని ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అమ్మ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజీ శేష జీవితాన్ని ధర్మరక్షణకై వినియోగించాడు. సతీ సహగమనాన్ని నిషేధించాడు. జమీందారీ, మతందారీ వ్యవస్థలను రద్దు చేశాడు. తన రాజ్యంలో వ్యవసాయం మెరుగుపడేలా చేశాడు. యంత్రాలను కూడా వినియోగించేవాడు. 1657 వరకు మొఘలు సామ్రాజ్యంతో శివాజీకి మంచి సంబంధాలే ఉండేవి.
ఔరంగజేబు తాను చేసిన యుద్ధాలలో శివాజీ చాలా సహాయం చేసేవాడు. సహాయం ప్రతిఫలంగా బీజాపూర్ కోటను అడిగాడు శివాజీ. కానీ ఔరంగజేబు దానికి ఒప్పుకోలేదు. 1657 మార్చిలో మొఘల్ సామ్రాజ్యంపై శివాజీ అనుచరులు దాడి చేశారు. దాంతో మొఘలులకు శివాజీకి శత్రుత్వం ఏర్పడింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యుద్ధం చేయాలనేది ధర్మం. శివాజీ మాత్రం ఔరంగజేబు మేనమామైన సైస్తుఖాన్పై 1663 ఏప్రిల్ 13న అర్ధరాత్రి దాడి చేశాడు. మొఘల్ సైన్యాన్ని దెబ్బకొట్టడంతో కుమారులను మరియు తన చేతివేళ్లను పోగొట్టుకున్న సైస్తుఖాన్ పూణే వదిలి ఆగ్రాకి పారిపోయాడు. శివాజీని చర్చలకని 1666 మే 29న పిలిచి ఆగ్రాలో బంధించాడు ఔరంగజేబ్. అక్కడి నుండి శివాజీని ఆఫ్ఘనిస్తాన్కి పంపించాలని ప్రయత్నించాడు. కానీ అది తెలుసుకున్న శివాజీ అనుచరులు శివాజీని తప్పించారు. 1674 జూన్ 6వ తేదీన ఆనందనామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి గురువారం నాడు క్షత్రియ కులవ్రతంశ సింహాసనాధీశ్వర మహారాజ ఛత్రపతిగా శివాజీ మహారాజుగా పట్టాభిషేకం జరిగింది.